శుభ సాయంకాలము. నమస్కారం. నేను మీ రాంబాబు చెరువు సత్యభాష్యానికి మీ అందరికీ స్వాగతం. తిరుమలలో వెంకటేశ్వర స్వామి ఆయన గురించి మనం దేవుడున్నాడు జాగ్రత్త అనే పుస్తకాన్ని చూసుకుని మనం ముందుకెళ్తున్నాం. దానిలో ఇంకా కాస్త ముందుకు వెళ్ళే ప్రయత్నం ఇవాళ చేద్దాం. మనం వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ నమో దేవో న భూతో న భవిష్యతి. ఇది ఆదిత్య పురాణంలోని శ్లోకం. మరి అదేమిటండి, 108 దివ్యక్షేత్రాలు ఉన్నాయి కదా విష్ణుమూర్తివి, అలాగే 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి, 12 జ్యోతిర్లింగాలు అంటారు కదా, 18 శక్తిపీఠాలు అంటారు కదా, వీటన్నిటి మీద ఇది అంత గొప్పదా అని ఓ ప్రశ్న మనందరికీ రావచ్చు. ఈ ప్రశ్న కనుక మనం సమాధానం చెప్పుకోవాలంటే కేనోపనిషత్తులో ఉన్న ఈ కథ కాస్త ముందు వినాలి మనం. రాక్షసుల మీద దేవతలు గెలుపొంది వచ్చి తమ బలపరాక్రమాల్ని తామే పొగుడుకుంటూ విర్రవీగుతూ ఉంటే వీళ్ళకి బుద్ధి చెప్పాలి కదా అని మహాశక్తి ఆవిర్భవించింది. ఇంద్రుడు చూశాడు, అంత శక్తి కాంతి ఎవరో వచ్చారు చూసిరాండ్రా అంటే అగ్నిదేవుడు వేదాల్లోంచి పుట్టినవాడు, అందరికంటే తెలివిగలవాడు అయినవాడు, వాడు ముందుకు వెళ్ళి అగ్నిదేవుడు ముందుకు వెళ్ళి ఎవరయ్యా నువ్వు, ఎందుకు వచ్చావు ఇక్కడికి అంటే, నాదే ఉందిలే నేను చూసి వెళ్దామని వచ్చాను, నువ్వెవరు ఇంతకీ నీ పేరు ఏమిటని అడిగింత. నేను అగ్నిదేవుణ్ణి, ఏదైనా సరే ఇట్లా భస్మం చేసేస్తాను, ఎంతదైనా సరే నేను దాన్ని దహించేస్తాను, నా దహనం అనేది దానికి అంతు ఆపు లేదన్నమాట. ఓహో అట్లాగా, ఈ గడ్డి పరకని దహనం చేసి చూద్దామందిట. ఆ శక్తి అక్కడ పడేసింది. ఈయన ఎంత విజృంభించినా ఎంత ఎత్తు ఎగిరినా కూడా గడ్డి పరకకి ఏమీ కాలేదు. భంగపడి బాధపడి వెళ్ళిపోయాడు. ఈ లోపల వాయుదేవుడు వచ్చాడు. నువ్వెవరో అయ్యా పరిగెత్తుకుంటూ వచ్చావని అడిగారు. నేనా వాయుదేవుని, ఎంతటి దాన్నైనా సరే ఇట్టే లేపేస్తాను నేను, నా సంగతి నీకు తెలియదు అన్నట్టు. అబ్బో చాలా గొప్పవాడివే, ఈ గడ్డి పరకని ఎత్తి చూపించందిట. ఈయన ఎంత ఊదినా, ఎంత గాలి వీచినా, ఎంత గట్టిగా ఊరినా కూడా ఆ గడ్డి పరక లేవలేదు. ఇవన్నీ గమనిస్తూ ఇంద్రుడు కాస్త తెలివిగలవాడై అహంకార పూరితం అయ్యాం కాబట్టి మనకి ఇట్లా అనిపిస్తోందని చెప్పి వెళ్ళి దగ్గరికి వెళ్ళి, అమ్మా నన్ను క్షమించండి, మీరు ఎవరు, మీ పరిస్థితి ఏమిటి అని అడిగాట ఇంద్రుడు. అప్పుడు తన అసలు స్వరూపాన్ని చూపించి తను ఎవరు అనేది చెప్పుకుంది ఆదిశక్తి. సో అటువంటి కాంతిమయం, చూడలేని కానలేని అటువంటి శక్తివంతమైన దేవత గురించి మాట్లాడుతుంటే సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉన్న విగ్రహం కూడా ఆ బాపతకు చెందిందే అని చెప్పి మనం అనుకుంటూ ఉంటాం. దీనిపైన శివుడా విష్ణువా, విష్ణువా శివుడా అని చాలా రకాల మాటలు వస్తాయి. అవన్నీ కూడా మనం ముందు చూద్దాం. ఈ శేషాచలం కొండ మీద అప్పట్లో కింద తిరుపతి నుంచి ఒక పూజారి పైకి వెళ్ళి గటగల గుడి తలుపులు తెరిచి ఆయనకి హారతి నైవేద్యం పెట్టి హారతి ఇచ్చి ఇవన్నీ చేసేప్పటికీ 10 అవుతుంటా, 10, 10:30 ఏదో అవుతుంది. అక్కడి నుంచి ఆయన గంట కొడితే ఆ గంట కింద గంట వినిపించి అది చివరికి రాజుగారి ఆస్థానంలో గంట వినిపించితే తప్ప ఆ రాజుగారు భోజనం చేసేవాడు కాదు అని మనం వెంకటాద్రి రాయలు 1580 అయింది, 1616 తన రాజధాని నుంచి పెనుకొండ నుంచి చంద్రగిరికి మార్చుకున్న రాజుగారు పరమ భక్తులని మనం చెప్పుకుంటూ ఉంటాం. అదే కాలంలో ఆ కొండమైన ఉన్న పందులు ఏవైతే ఉన్నాయో వరాహం అంటాం మనం దాన్ని, పందెనం. వరాహాలు విచ్చలవిడిగా తిరుగుతూ ఉంటాయట. అక్కడ సింహాలు, జింకలు, మన చిరుత పుళ్ళు ఇవన్నీ కూడా తిరుగుతూ ఉండేవి. కానీ అవి ఎవరి జోలికి వచ్చేవి కాదు, వాటి మానాన వెళ్ళేవి. వాటి జోలికి ఎవరన్నా వస్తే మాత్రం ఊరుకునేవి కాదు అని చెప్తారు. అక్కడ పాములు, తేళ్లు కూడా చాలా ఎక్కువగా ఉండేవి. పాము కాటైనా తేలు కాటైనా సరే అక్కడ ఆలయానికి వెళ్ళి స్వామివారి తీర్థం తీసుకుని ఆ తీర్థానికి కాస్త కాటు వేసిన చోట రాస్తే కనుక ఆ పాము విషయం ఏమీ చేసేది కాదు. అటువంటి పుణ్యక్షేత్రం గురించి మనం మాట్లాడుకుంటున్నాం, తిరుమల గురించి. కుంభిణీ సంస్థానం వారి రోజువారీ పనులను సవాలే జవాబు అని ముందు చెప్పుకున్నాం మనం.
ఆ సవాలే జవాబు చెప్పుకుంటూ మరి పూర్తి వివరాలు బ్రిటిష్ పాలకులకు కానీ ఇంకోళ్ళకి కానీ ఇవ్వకూడదు అనుకున్నారేమో, కొన్ని చెప్పారేమో అనిపిస్తుంది. కొంతమంది వస్తారు, కొన్ని కానుకలు ఇస్తారు, మిగతా వాళ్ళు వస్తారు, వెళ్ళిపోతూ ఉంటారు అని నైవేద్యాలు పెడుతూ ఉంటారు. ఇవన్నీ కూడా ఒక సీక్వెన్స్గా చెప్పారు, కానీ ఇవన్నీ నిజంగా చెప్పారా, కొన్ని దాచారా అనే విషయం మనకి తెలియదు. కాకపోతే ఆ సమయంలోనే ప్రత్యేకమైన దర్శనాలు, ఎక్కువ కానుకలు, ఎక్కువ ముడుపులు చెల్లించే వాళ్ళకి భటులు వచ్చి తీసుకువెళ్ళి స్పెషల్గా దర్శనం చేయించడం, ఇవన్నీ కూడా ఉండేవి అని చెప్పి వారు ఇంగ్లీష్ వారు రాసుకున్న పుస్తకాల్లో మనకు కనిపిస్తాయి. వాటి వివరాలు కూడా లింకులో పెడదాం మనం. శేషాచలం కొండలని చెప్పుకున్నాం కదా, ఆ కొండ గుహల ప్రాంతాలుగా మనం కనుక బయలుదేరి వెళ్ళినట్టయితే అటు అహోబిలానికి అక్కడి నుంచి ఇంకా ముందుకు వెళ్తే శ్రీశైలం వరకు కొండ గుహల్లోంచి మార్గాలు ఉన్నాయని చెప్పి చెప్పుకునేవారు. అందులోకి ఎవరు వెళ్ళినా సరే మళ్ళా తిరిగి రాలేదు అని చెప్పుకోవడం అతిశయోక్తి కాదు. దాన్ని ఎదురిస్తూ అక్కడి నుంచి నాగపట్ల నాయక్ గారు కొంతమంది సైనికుల్ని, కొంతమంది బ్రాహ్మణుల్ని తీసుకుని ఆ సొరంగ మార్గంగా వెళ్ళే ప్రయత్నంలో ముందుకు వెళ్ళారట. దేవసేనలు వచ్చి వారందరినీ హతమార్చేసినాయి. వారి జాడలు కూడా మనకి తెలియలేదు అని చెప్తారు. ఎందుకంటే ఈ సొరంగాల మార్గం నుంచి దేవతలు వచ్చి స్వామివారి దర్శనం చేసుకు వెళ్తారు అని చెప్పి వీటి మీద మనకి పూర్వీకులు చెప్తే మనం వింటున్నాం ఇవన్నీ. అలాగే ఇందాక అనుకున్నాం మనం, అంత శక్తివంతం ఏంటి, నా భూతో నా భవిష్యతి వెంకటేశ్వరుడు అనే మాట మనం చెప్పుకున్నాం కదా. ఈయన శివుడా విష్ణుమూర్తి అనే మాటకు వస్తే పంగనామాల జగన్నాథ రావు గారు సింపోజియం ఆన్ తిరుపతి అని ఒక పుస్తకం రాశారు. 51 పేజీల పుస్తకం బయట దొరుకుతుంది మనకి ఇప్పటికి కూడాను. అందులో వారు ఇచ్చిన 9 పాయింట్లు చూస్తే కనుక ఇది ఖచ్చితంగా శివాలయమే అని ఒక నిర్ధారణ మనం చేసుకోవచ్చును. శివాలయంలో శివలింగాన్ని గుడి మధ్యలో పెడతారు, ఎందుకంటే దాని చుట్టూ అర్ధ ప్రదక్షిణ చేసేందుకు వెసులుబాటుగా. అలాగే వెంకటేశ్వర స్వామి విగ్రహం కనుక చూసినట్టయితే కరెక్ట్గా గుడి మధ్యలో ఉంటుంది. ద్వారం నుంచి ఆ విగ్రహం వరకు ఎంత దూరం ఉంటుందో విగ్రహం నుంచి వెనకాల గోడ వరకు అంతే దూరం ఉంటుందని వారు రాశారు. మూల విగ్రహం మీద నాగాభరణం కుడి చేతి మీద ఉండటం అనేది మనం చూడవచ్చు. ఇది విష్ణుమూర్తి విగ్రహాల మీద ఇవి ఉండవు. కిరీటం కింద జటలు కనిపిస్తాయి స్వామివారికి. ఆ జటలు కనపడటం మరి విష్ణుమూర్తికి ఉండవు కదా, ఇది శివుడికి ఉండవే జటలు కదా. అలాగే స్వామివారి కాళ్ళు భూమి కంటే లోపల ఉంటాయి, మనకు కనిపించేవి మాత్రం బంగారు పాదుకలే మనం చూస్తాం తప్ప స్వామివారి కాళ్ళు భూమి లోపల ఉంటాయి అని చెప్పి, శివుడి పాదాలు అలా ఉంటాయి అని చెప్పి ధనుర్మాసంలో 30 రోజుల పాటు స్వామివారికి బిల్వదళాలతోటే అర్చన చేస్తారు. ఆగమ శాస్త్రం ప్రకారం వైఖానసులు నిత్య పూజలు చేస్తారు. స్మార్తులు పంచాంగ శ్రవణం చేయటం, ఛత్రం పట్టుకోవటం, అలాగే కళ్యాణ దాత కూడా వైఖానసులే స్మార్తులే అవ్వటం విశేషంగా మనం చూడదగ్గ విషయం. వెంకటేశ్వర సహస్రనామాలు మనం వింటే గనక అందులో విరూపాక్షాయ నమః, కాలాంతకాయ నమః, పరసవే నమః, మహేశ్వరాయ నమః, కాపాలినే నమః, కపర్దినే నమః, ఇటువంటివి చాలా నామాలు. అంటే ఆల్మోస్ట్ 45% 50% నామాలు ఈశ్వర నామాలే మనకి కనిపిస్తూ ఉంటాయి. శివరాత్రి నాడు ఆలయంలో ఒకప్పుడు అంటే 12వ శతాబ్దం వరకు ఆలయంలో అభిషేకాలు చేసేవారని, ఇప్పుడు ఆ అభిషేకాన్ని క్షేత్రపాలకుడి దగ్గరికి తీసుకువెళ్ళి అభిషేకం చేస్తున్నారని ఇప్పుడు మనం గమనిస్తున్నాం. వినాయక చవితి నాడు స్వామివారికి కుడుములతోటి నైవేద్యం పెడతారు. ఇవన్నీ చూస్తే మనకి ఏమర్థం అవుతుందంటే ఈ వివాదము స్వామివారు శివుడా, విష్ణుమూర్తి, ఆదిశక్తి లేదు కౌమారుడా అంటే సుబ్రహ్మణ్య స్వామి అనేవి ఇవన్నీ మనం రానున్న వీడియోల్లో చూద్దాం. ఈ శీర్షిక కనుక మీరు మొదటిసారి వింటున్నట్టయితే సత్యభాషానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీకు తెలిసిన ప్రతి వెంకటేశ్వర స్వామి భక్తులకి, శివ భక్తులకి, భక్తులందరికీ పంపించండి. లైక్ చేయండి, షేర్ చేయండి.
వచ్చే శిశు కొరకు ఉంటాను మరి. రాంబాబు చెరువు, హైదరాబాద్.